హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారో టాపిక్ వైజ్ అయితే ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ లాస్ట్ 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను 2 టాపిక్స్పై. అండ్ ఈరోజు మన వీడియోలో 2 టాపిక్స్పై ఎక్స్ప్లెనేషన్ అంటే ఎక్కువగా డైలీ రొటీన్ గురించి, అలాగే ఫెస్టివల్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి, అలాగే విలేజ్ అండ్ సిటీస్ గురించి, హాబీస్ గురించి ఇలా అడుగుతూ వస్తున్నారు అనమాట. అసలు మెయిన్ టాపిక్ ఏంటో తెలుసుకుంటే వాటిపై క్వశ్చన్స్ ఎలా వచ్చినా కూడా ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అందరినీ కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి అన్ని టాపిక్స్ పై ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ 2 వీడియోస్ కంప్లీట్ అయినాయి, చూడండి. ఇవి వచ్చేసరికి నెక్స్ట్ 3rd వీడియో అనమాట. విలేజ్ ఆర్ సిటీ, అలాగే హాబీస్. వాటిపై క్వశ్చన్స్ ఎలా ఇస్తారో, ఎలా ఆన్సర్ చేయాలో, సింపుల్గా 1 or 2 లైన్స్లో ఇంగ్లీష్లో ఎలా ఆన్సర్ చేయాలో, అలాగే కమ్యూనికేషన్ టెస్ట్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా విలేజ్ ఆర్ సిటీ, విలేజ్ అంటే ఏంటి, అలాగే సిటీ అంటే ఏంటి, ఇక్కడ మనం క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ అడుగుతున్నారో చూసి తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ ఆర్ సిటీ. విలేజ్ ఆర్ సిటీ అంటే మనకి విలేజ్ గురించి డిస్క్రైబ్ చేయమంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ గురించి డిస్క్రైబ్ చేయమంటాడు. విలేజ్ గురించి డిస్క్రైబ్ చేయమంటాడు అంటే విలేజ్ గురించి కొన్ని సెంటెన్స్ అన్నది మనం చెప్పాలి. ఒకవేళ డిస్క్రైబ్ సిటీ గురించి, డిస్క్రైబ్ సిటీ గురించి కూడా అడగవచ్చు అనమాట. అలాగే విలేజ్కి అండ్ సిటీకి డిఫరెన్స్ కూడా అడగవచ్చు. వీటిపై క్వశ్చన్స్ ఎలా ఉంటే అట్లకి ఆన్సర్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ హాబీస్ అంటే మీ యొక్క హాబీస్ గురించి చెప్పాలి. హాబీస్ గురించి 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్ ఏంటో కూడా చూద్దాం. మనకి ఈచ్ పర్సన్కి వచ్చేసరికి 3 క్వశ్చన్స్. ఒకవేళ మీరు ఎగ్జామ్కి వెళ్ళారు, మీకు జస్ట్ 3 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. అది వచ్చేసరికి సేమ్ టాపిక్ మీద, ఒక్కొక్కసారి వచ్చేసరికి సేమ్ టాపిక్ అంటే విలేజ్ గురించి మొత్తం 3 క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. అంటే ఫేవరెట్ ప్లేస్, ఇందులో మనకి ఫేవరెట్ ప్లేస్ ఏంటో కూడా అడగవచ్చు అనమాట. ఫేవరెట్ ప్లేస్ గురించి కూడా అడుగుతారు, విలేజ్ గురించి అండ్ అలాగే సిటీస్ గురించి. ఇక్కడ కొంతమందికి డౌట్, అంటే విలేజ్ గురించే అడుగుతారా, అంటే ఒక టాపిక్ గురించే 3 క్వశ్చన్స్ అడుగుతారా, లేదా డిఫరెంట్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారా అని అడుగుతున్నారు. ఒక్కొక్కసారి ఒకలా అడుగుతున్నారు అనమాట. ఒక టాపిక్ మీద అంటే డైలీ రొటీన్ అని ఉంది ఫర్ సపోజ్, ఆ డైలీ రొటీన్ గురించి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏమేమి చేస్తారు, ఒకే టాపిక్ మీద 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. లేదు అనుకుంటే ఒకసారి ఫెస్టివల్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చేసరికి ఫెస్టివల్ గురించి, ఫ్యామిలీ గురించి, అలాగే డైలీ రొటీన్ గురించి, ఇలా 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకే టాపిక్ మీద 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే కొంతమంది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అనమాట. అందుకే అన్ని టాపిక్స్ పై ఒకసారి క్వశ్చన్స్ చూస్తే మనకి ఏ టాపిక్ పైన క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అందుకే ఇంతకుముందు 2 వీడియోస్ కంప్లీట్ అయినాయి. ఇది వచ్చేసరికి 3rd వీడియో అనమాట. విలేజ్ అండ్ సిటీ అలాగే హాబీస్ గురించి క్వశ్చన్స్ చూసేద్దాం. ఒకవేళ మీరు విలేజ్లో ఉంటున్నారు, ఆ విలేజ్ గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. విలేజ్ అంటే ఏంటి, మనకి ఎక్కువగా గ్రీనరీ ప్లేసెస్ ఉంటాయి, అలాగే హెల్ప్ఫుల్ ఫ్రెండ్స్, ఇలాగా ఫ్యామిలీస్, అలాగే ఫెస్టివల్స్ బాగా చేసుకుంటారు, సెలబ్రేషన్స్, అలాగే రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా క్లోజ్గా ఉంటారు. వీటన్నిటి గురించి మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడుంటున్నారన్న చెప్పాలి కదా. డూ యూ లివ్ ఇన్ ఏ విలేజా ఆర్ ఏ సిటీయా అని గురించి చెప్పాలి. కాబట్టి ఐ లివ్ ఇన్ ఏ విలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్లోది యూజ్ చేయండి. ఐ లివ్ ఇన్ ఏ విలేజ్. ఇట్ ఈస్ ఏ పీస్ఫుల్ అండ్ సరౌండెడ్ బై గ్రీనరీ. ఎక్కువగా మనకి సరౌండింగ్ వచ్చేసరికి గ్రీనరీగా ఉంటుంది కాబట్టి దాని గురించి సింపుల్గా ఇలా 2 లైన్స్, 2 to 3 లైన్స్ వరకు 30 సెకండ్స్లో చెప్పేలాగా ప్లాన్ వేసుకోండి. చూడండి, ఐ లివ్ ఇన్ ఏ విలేజ్. ఇట్ ఈస్ పీస్ఫుల్ అండ్ సరౌండెడ్ బై గ్రీనరీ. పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ అంటే ప్రతి ఒక్కరు కూడా మనతో ఫ్రెండ్లీగా, హెల్ప్ఫుల్గా ఉంటారు. పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ అండ్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ చూడండి, లైఫ్ ఇన్ ద విలేజ్ ఈజ్ సింపుల్ అండ్ కామ్. ఐ కెన్ స్టడీ పీస్ఫుల్ అండ్ ఆల్సో హెల్ప్ మై ఫ్యామిలీ అండ్ అలాగే ఫామ్ ల్యాండ్ గురించి, ల్యాండ్స్ గురించి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే విలేజ్లో ఎక్కువగా ల్యాండ్స్, వీటి గురించి కూడా చెప్పొచ్చు అనమాట. వీ ఆఫ్టెన్ సెలబ్రేట్ లోకల్ ఫోక్ ఫెస్టివల్స్ విత్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్తో ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం, ఇవి కూడా చెప్పవచ్చు. ఫైనల్గా చూడండి, ఐ లివ్ ఇన్ ఏ విలేజ్. ఇట్ ఈస్ ఏ పీస్ఫుల్ అండ్ సరౌండెడ్ బై గ్రీనరీ. People are friendly and helpful. Life in the village is simple and calm. I can study peacefully and also help my family and farmland. We often celebrate local folk festivals with relatives and friends. ఇలా సింపుల్గా 2-3 లైన్స్ చెప్పేయాలి. అది కూడా 30 సెకండ్స్లో చెప్పేలాగా ప్లాన్ వేసుకోండి. ఇంకేమన్నా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము, ఇంకా ఎక్స్ట్రాగా మేము 30 సెకండ్స్లో చెప్పగలుగుతాం అంటే ఇంకా ఓకే, మీ ఇష్టం. ఇంకా ఏదన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ యూ లైక్ మోస్ట్ అబౌట్ యువర్ ప్లేస్. మీకు ఇష్టమైన ప్లేస్ గురించి, ఎక్కువగా ఇష్టమైన ప్లేస్ గురించి చెప్పమంటున్నారు. మీకు ఇష్టమైన ప్లేస్ గురించి, అలాగే
అది ఎందుకు ఇష్టం, ఇలా కొంచెం 2-3 లైన్స్ చెప్తే సరిపోతుంది. చూడండి, ఐ లైక్ ద ఫ్రెష్ ఎయిర్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ మై విలేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్లో సెంటెన్స్ అన్నది యూస్ చేయండి. సో మీరు విలేజ్లో ఉంటున్నారా సిటీస్లో ఉంటున్నారా అన్న దాని గురించి ఐ లివ్ ఇన్ ఏ విలేజ్. మీకు ప్లేస్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఐ లైక్ ద ఫ్రెష్ ఎయిర్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ మై విలేజ్. ఇలా ఫస్ట్ సెంటెన్స్ అన్నది సింపుల్గా చెప్తే సరిపోతుంది. క్వశ్చన్లో ఏమైతే అడుగుతున్నారో దాని గురించి చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇట్ హెల్ప్స్ me live a healthy and stress-free life. Next, I like the local library and farms in our village. My friends also live near to our home and we all share work on farms. ఇలా సింపుల్గా 2 లైన్స్ చెప్తే సరిపోతుందండి. అది కూడా 30 సెకండ్స్లో కంప్లీట్ అయ్యేలాగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, విలేజ్ ఆర్ సిటీస్లో. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విలేజ్ అండ్ అలాగే సిటీ లైఫ్లో డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోండి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ విలేజ్ లైఫ్ అండ్ సిటీ లైఫ్. విలేజ్ లైఫ్ అంటే ఏంటి అండ్ సిటీ లైఫ్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ చెప్పండి, అలాగే డిసడ్వాంటేజెస్ రెండు కూడా చెప్తాం. చూడండి, విలేజ్ గురించి చెప్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ విలేజ్ అంటే ఏంటి, పీస్ఫుల్గా ఉంటుంది అండ్ గ్రీనరీ, నేచర్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటుంది. అదే సిటీ లైఫ్ అంటే కొంచెం ఫాస్ట్గా బిజీ లైఫ్లో ఉంటుంది. అలాగే విలేజ్ పీపుల్స్ వచ్చేసరికి స్ట్రాంగ్ రిలేషన్షిప్లో ఉంటారు. అలాగే మనకి సిటీస్లో మనకి ఎడ్యుకేషన్ బాగుంటుంది, హాస్పిటల్స్ ఉంటుంది, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇలా సిటీస్లో అలాగే విలేజ్లో అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ రెండు కూడా చెప్పాలన్నమాట. సో వాటి గురించి ఇంగ్లీష్లో 2-3 లైన్స్ సెంటెన్స్ ఇలా చెప్తే సరిపోతుంది. చూడండి, విలేజ్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్ అండ్ క్లోజ్ టు నేచర్ while city life is fast and busy. In village, people have strong relationship and less pollution. Cities have better education, hospitals and job opportunities. Both have their own advantages and disadvantages. సో నాకు తెలిసిన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ. ఇలా సింపుల్గా మనకు తెలిసిందే. ఇవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్ టెస్ట్ అంటేనే మనకు తెలిసిన క్వశ్చన్స్ పైన అడుగుతారనమాట. వాటినే మనం సింపుల్ ఇంగ్లీష్ ఫార్మేషన్లో చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్కి హాబీస్ గురించి క్వశ్చన్స్ ఎలా ఇస్తారు చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకుని దానికి ఎలా చెప్పాలి ఏంటి అన్నది ప్లాన్ వేసుకుందాం. జస్ట్ 2 లైన్స్. చూడండి, వాట్ ఆర్ యువర్ హాబీస్. మీ యొక్క హాబీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాబట్టి ఇది డెడ్ ఈజీ క్వశ్చన్ అనమాట. మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. మీరు చెప్పే హాబీస్ అనేది కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి, మరీ మనం పర్సనల్గా కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా ఉండేలాగా చెప్పండి. మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. నెక్స్ట్, రీడింగ్ ఇంప్రూవ్ మై నాలెడ్జ్ అండ్ మ్యూజిక్ హెల్ప్స్ మీ రిలాక్స్ ఆఫ్టర్ ఏ బిజీ డే. సో రీడింగ్ వచ్చేసరికి నా నాలెడ్జ్ని పెంచుకోవడానికి, అలాగే మ్యూజిక్ వచ్చేసరికి బిజీ డేలో కొంచెం రిలాక్స్ అవ్వడం గురించి మ్యూజిక్ అనమాట. ఐ ఆల్సో వాటర్ మై ప్లాంట్స్ అండ్ మెడిటేట్ ఫర్ ఏ వైల్ టు రిఫ్రెష్ మై మైండ్. ఒక్కొక్కసారి మెడిటేషన్ కూడా చేసుకుంటాను, అలాగే ప్లాంట్స్కి వాటర్ పట్టడం ఇవన్నీ కూడా అనమాట. చూడండి, ఫైనల్గా మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. రీడింగ్ ఇంప్రూవ్ మై నాలెడ్జ్ అండ్ మ్యూజిక్ హెల్ప్స్ మీ రిలాక్స్ ఆఫ్టర్ ఏ బిజీ డే. అండ్ ఐ ఆల్సో వాటర్ మై ప్లాంట్స్ అండ్ మెడిటేట్ ఫర్ ఏ వైల్ టు రిఫ్రెష్ మై మైండ్. ఇలా సింపుల్గా 2 లైన్స్. మనం చేసేదే మనకు తెలిసిందే అనమాట ప్రతి క్వశ్చన్ కూడా. సో ఎందుకంటే కమ్యూనికేషన్ టెస్ట్ అంటేనే మనం లైఫ్లో జరిగే వాటి గురించే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి సింపుల్ వేలో ఇంగ్లీష్లో చెప్పేయడమే. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. హౌ డు యూ స్పెండ్ యువర్ ఫ్రీ టైంలో ఎలా స్పెండ్ చేస్తారు. ఫ్రీ టైం అంటేనే మనం ఏదన్నా వీడియోస్ చూడడం, లేకపోతే ఇంగ్లీష్ ప్రాక్టీస్ అవ్వడం, లేకపోతే ఫ్రెండ్స్తో ఇలా కదా. సో కొంచెం ప్రొఫెషనల్గా చెప్పాలన్నాను కాబట్టి ఇలా చెప్పండి. ఇన్ మై ఫ్రీ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్లో ఆ సెంటెన్స్ అన్నది యూజ్ చేయండి. ఇన్ మై ఫ్రీ టైం ఐ వాచ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ ప్రాక్టీస్ స్పోకెన్ ఇంగ్లీష్. సమ్ టైమ్స్ ఐ ప్లే గేమ్స్ విత్ ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తో కూడా గేమ్స్ ఆడుకుంటాను. నెక్స్ట్ చూడండి, ఐ టాక్ మెంబర్స్ అన్నాను కదా, అక్కడ వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఐ టాక్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆస్క్ దేర్ వేర్ అబౌట్స్. దేని గురించి అయినా ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం, డిస్కస్ చేసుకోవడం ఇలా అనమాట. ఫ్రీ టైం కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్తో, అలాగే ప్లేయింగ్ గేమ్స్ ఆడుకోవడం, లేకపోతే ఎడ్యుకేషనల్ వీడియోస్, స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ఇలా కొంచెం ప్రొఫెషనల్గా ఉండేలాగా మనం ఖాళీగా ఉండే ఫ్రీ టైంలో ఎలా స్పెండ్ చేస్తాం అనేది ఇలా సింపుల్గా 2 లైన్స్ చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. హౌ డు యూ హాబీస్ హెల్ప్ యూ ఇన్ డైలీ లైఫ్. మీ యొక్క హాబీ అనేది డైలీ లైఫ్లో ఎలా హెల్ప్ అవుతుంది అని అడుగుతున్నారు. సో క్వశ్చన్ మీనింగ్ అర్థమైంది కదా. సో దీనికి ఎలా చెప్పాను కదా, ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ సెంటెన్స్ని యూజ్ చేయండి. మై హాబీస్ హెల్ప్ మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెంటెన్స్ యూజ్ చేయండి. సో రిలాక్స్ అండ్ రెడ్యూస్ స్ట్రెస్. రిలాక్స్ అవ్వడానికి అలాగే స్ట్రెస్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో అవేంటి చూద్దాం. దే కీప్ మైండ్ ఫ్రెష్ అండ్ ఇంప్రూవ్ మై స్కిల్స్. Through my hobbies, I learn new things and use my free time
ఇన్ యూస్ఫుల్ వే. ఐ హెల్ప్ మీ ఫోకస్ బెటర్ ఆన్ మై వర్క్. ఇలా సింపుల్గా 2 లైన్స్ చెప్పేయండి. ఇలా హాబీస్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఇంకా టాపిక్స్ ఉన్నాయండి. సో అంటే ఫుడ్ గురించి అడగవచ్చు, ఇంకా ట్రావెల్స్ గురించి అడగవచ్చు. ఇలా ప్రతి టాపిక్ పై క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటన్నది ఇంతకుముందు షేర్ చేశాను కొన్ని టాపిక్స్. ఇదొక వీడియో, ఇంకా కొన్ని టాపిక్స్ పై క్వశ్చన్స్ అయితే మిగిలి ఉన్నాయి అనమాట. అవి ఫర్దర్గా షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇలా మనం ప్రతి టాపిక్ పై క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అని కొంచెం చూసుకుని వెళ్తే మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. లాస్ట్ 15 మినిట్స్లో జరిగే కమ్యూనికేషన్ టెస్ట్పై ఎటువంటి భయం లేకుండా ఈ వీడియోస్ చూసి ఈ టిప్స్ని ఫాలో అవుతూ జస్ట్ 2 to 3 లైన్స్లో ఆన్సర్ చెప్పేలాగా మన వీడియోస్లో షేర్ చేస్తుంటాను. మీరు చేయాల్సింది ఒకటే, నేను పెట్టిన కమ్యూనికేషన్ వీడియోస్ అంటే కమ్యూనికేషన్ టెస్ట్ బై క్వశ్చన్స్ రిపీటెడ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ చేస్తున్నాను కాబట్టి సో వాటన్నిటిని ఫాలో అవుతే సరిపోతుంది అనమాట. అందరినీ కూడా ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే రిపీటెడ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ రిపీటెడ్ ఆల్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాం కాబట్టి ఇవి చూస్తే సరిపోతుంది. సో ఇదండి ఈరోజు టాపిక్స్ పై క్వశ్చన్స్ అనమాట. ఫర్దర్గా రిమైనింగ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ కూడా చూసేద్దాం. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.